మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు తరపున వాదిస్తున్న అడ్వకేట్ సిద్ధార్థ లూత్రా కూడా 4 గంటల సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చి చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. అలాగే రేపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు కలిసేందుకు వస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం నిన్న ఆయన కుటుంబ సభ్యులు అలాగే బ్రాహ్మణి, భువనేశ్వరి, లోకేష్ కూడా నిన్న కలిసి అరగంట సేపు చంద్రబాబు నాయుడుతో మిలాఖత్ అయ్యారు. ఆయనతో ఒక అరగంట సేపు వారు మాట్లాడడం జరిగింది. మాట్లాడిన సమయంలో కూడా చంద్రబాబు నాయుడు తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎటువంటి ఆందోళన కూడా చెందొద్దని కుటుంబ సభ్యులకి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు కూడా అదే విషయాన్ని వాళ్ళు మీడియా బయటకు వచ్చి మీడియాతో కూడా చెప్పడం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడు ఫుడ్కి సంబంధించితే ఆయనకి సంబంధించిన ఆహారం కానీ లేదంటే మందులు కానీ ఇంటి దగ్గర నుండి ఆయనకి ప్రత్యేకంగా పంపిస్తున్నారు. ఆయనకి వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న మాణిక్యం ప్రతిరోజు 4 సార్లు అక్కడి నుండి ఏదైతే ఒక ప్యాంట్రీ వెహికల్లో చంద్రబాబు నాయుడుకి ఆహారాన్ని తయారు చేస్తున్నారో దాన్ని తీసుకొని రోజు 4 సార్లు ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, అలాగే రాత్రికి డిన్నర్ ప్రతిరోజు 4 సార్లు కూడా వాళ్ళు పంపించిన ఆహారాన్ని జైలుకి తీసుకెళ్తారు. అయితే జైలు శాఖ అధికారులు కూడా పరిశీలించిన తర్వాత లోపలికి పంపిస్తున్నారు. మొత్తంగా చంద్రబాబు నాయుడు వీఐపీ ఖైదీ కావడం, అలాగే మాజీ ముఖ్యమంత్రి కావడంతో జైలు వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో పోలీసులను కూడా మోహరించారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే ఇక్కడికి ఏమైనా చంద్రబాబు నాయుడు భద్రతను దృష్టిలో పెట్టుకొని పెద్ద సంఖ్యలో జైలు బయట కూడా అధికారులు, పోలీసులు మోహరించడం జరిగింది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ నాయుడు.